మా హోమ్ టూర్ రేపు చూద్దాము. బట్ ఈరోజు టెర్రస్ టూర్ చూసేద్దామా. అబ్బా ఎనివే కానీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అలసిపోయాను అసలు. పొద్దుగాల 2 ఇడ్లీలు తిన్నా అంతే. మధ్యాహ్నం తిందాం అనుకున్నా కానీ చేతిలో రూపాయలు ఇవ్వు. బట్ ఎనివే ఏదో ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడు ఏదో ఒకటి యాక్టివ్గా ఉండాలి కాబట్టి. నాకు కంటెంట్ అయితే ఏం దొరకలేదు కానీ వచ్చేసాము టెర్రస్ టూర్. టెర్రస్ టూర్ వచ్చేసాము. ఎలా ఉంది? అద్భుతంగా ఉందా? నీ బొందా అనండి, ఏం కాదు. ఎందుకంటే అన్ని టెర్రస్లు గిట్టనే ఉంటాయి కదా. ఏమన్నా డెకరేషన్ చేసి మంచిగా ఏమన్నా చేయరు కదా అట్లా. ఫ్రెండ్స్ అయితే నా బాధ ఏంటంటే ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. నేను రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ చూపిద్దామని ఒక కస్టమర్ ఆన్లైన్లో పరిచయం అయ్యిండు. ఏమన్నాడంటే, బ్రదర్ నాకు ఇక్కడ యాదగిరిగుట్ట సైడ్ ఒక ప్లాట్ కావాలని చెప్పేసి అన్నాడు. ఓ మంచి సార్, ఓకే సార్, పక్కా రెడీగా ఉన్నాయి సార్ అని చెప్పేసి అన్న తర్వాత ఏమన్నాడంటే, బాగానే ఉంది కానీ మరి ఒక 1000 రూపీస్ కొంచెం ఛార్జెస్, వెహికల్ ఛార్జెస్ పడతాయి, మీరు వేస్తారంటే నేను నమ్మి అబ్బా కస్టమర్ జెన్యున్గానే ఉండు కదా, ఆయన 3-4 రోజుల నుంచి ఫోన్లు చేసి సతాయిస్తుంది కదా, పర్లే అని చెప్పేసి 1000 గుద్దిన. 2-3 గంటలు సతాయించాడు, బాగా ఫోన్ చేయించుకున్నాను. మొత్తాన్ని మాత్రం వచ్చిన తర్వాత నేను దగ్గర ఒక 10-12 వెంచర్లు తిప్పుంటా. అంటే పక్కనే దగ్గర అనమాట. ఏ ప్లాట్ సార్, ఈ ప్లాట్ నచ్చిందంటే ఈస్ట్ చూద్దాం, వెస్ట్ చూద్దాం, ఇట్లా చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసిండు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, సౌత్ అన్నాడు. తర్వాత అట్లా ఏదో ఒక రీజన్ చెప్పిండు. లాస్ట్కి మాకైతే తీసుకొచ్చిందనమాట. ఇక తీసుకొచ్చేసరికి, సార్ చెప్పండి సార్, ఇక లాస్ట్కి ఇది ఒకటి ఉంది సార్, ఏం తీసుకుంటారు, ఏ ప్లాట్ తీసుకుంటారు అని చెప్తే, ఐ వాంట్ దిస్ లైక్ ఈ ప్లాట్ బుక్ చేసుకుందాం, బట్ నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇక నాకు మనసులో మస్తు కోపం వచ్చింది. వాడు ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ తీసుకునే దానికి ఇప్పుడు మమ్మల్ని దమ్ చేయడం ఎందుకు, ఇట్లా సతాయించిండు. అబ్బో వేస్ట్ బాబా అనుకున్నా. సో అంటే ఏంటంటే టైంపాస్కి వచ్చిండు. సో దయచేసి మిత్రులారా, చాలామందికి చెప్పేది ఏంటంటే, కొంతమంది కస్టమర్లు జెన్యున్గా ఉంటారు, కొంతమందికి ఇట్లా టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో తర్వాత తెలిసిందనమాట. ఇక అంటే వేరే కస్టమర్ ద్వారా తెలిసింది ఏంటంటే, కొద్దిగా అబ్బాయి మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడండి, మీరు అతన్ని ఎలా నమ్మారని చెప్పేసి అన్నాడు. గోవింద అంటాడా, ఇంకేముంది. అందుకే ముందే కనుక్కోవాలరా, ఫస్ట్ డైరెక్ట్ గుడ్డిగా అట్లా తీసుకోపోవద్దు అని మనసులో అనుకున్నా. ఆ కస్టమర్ని కలిసి ఆయనకి ఏం కావాలి, ఆయన బడ్జెట్ ప్లానింగ్ ఏంది, ఆయనకి ఏ లొకేషన్లో కావాలి, ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే సైట్కి తీసుకెళ్ళండి, ఓకేనా. సో పడ్డది లప్ప. థ్యాంక్ యూ సో మచ్. వింటున్న లిజనర్స్ అందరికీ, చూస్తున్న సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ. బాయ్.